మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైలైట్ ప్రకటించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ముమ్మర వాహన తనిఖీలైతే కొనసాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు ప్రజలు. మరోపక్క అయితే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైలైట్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైలైట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగినలో కీలకమైన మావోయిస్టు కీలకమైన నేతలు చనిపోయినట్టుగా మనకు తెలియవస్తున్నది. ఏదైతే సెంట్రల్ కమిటీ, రాష్ట్ర కమిటీ నేతృత్వంలో మరి ఏ విధంగా జరిగినది తెలియదు, కానీ మొత్తం అయితే మాత్రం చాలా ఉన్నతమైన నాయకులే. ఏదైతే జిల్లా కార్యదర్శి నుంచి మొదలు పెడితే డీసీఎంలు అవి వాళ్ళంతా కూడా సిర్పూర్, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మక్తు ఉన్నట్టున్నది. తర్వాత అలాగే ప్లాటూన్ సభ్యులు కుర్సింగ్ రాజు, కుడిమెట్ల వెంకటేష్ మృతి చెందినట్టుగా తెలియవస్తుంది. మొత్తానికి అయితే 4 చనిపోవడం జరిగింది. అందులో 3 ఐడెంటిఫై చేసిన ఆ ప్రాంత వాసులు అయితే వాళ్ళ మీద మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే నిషేధిత ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులపైన 36 లక్షల రివార్డ్ అయితే వాళ్ళపైన ప్రభుత్వం ప్రకటించింది. అది ఆ ఏరియా కూడా తెలంగాణలోని ప్రాణహిత నదిని వీళ్ళు దాటుతుండగా అక్కడ అనుకోకుండా తారసపడ్డటువంటి కూపింగ్ పోటీ పోలీస్ అయితేనేమి, ఇటు మావోయిస్టులు అయితేనేమి ఒకరికొకరు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నది. అక్కడ మహారాష్ట్రలో ఉన్నట్టు ఎస్పీఎస్ రేషన్పల్లి చెందినటువంటి 5 కిలోమీటర్ల దూరంలో అయితే దాదాపుగా అది కొండలు ఉంటాయి. కొండల పక్కన నది పరివాహక ప్రాంతాలు అయితే ఉంటాయి. అక్కడ భారీ ఎత్తున కూడా పోలీసు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరి సమాచారం ఉండి ఆ ప్రాంతం అక్కడే వెళ్ళారా, వీళ్ళు అక్కడ మాట వేసి ఉన్నారని చెప్పేసి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం కీలక నేతల యొక్క మధ్యనే ఎన్కౌంటర్ లో వీళ్ళు చనిపోయినట్టు తెలిసింది. ఇంకొక ఆ వ్యక్తి ఇంకా తెలియరాలేదు. వీళ్ళు ఏదైతేనేమి మొత్తం మీద ఇది అటవీ ప్రాంతం, రకమైనటువంటి అటవీ ప్రాంతం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ ప్రాంతం 3 రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. అత్యంతమైనటువంటి కీలక నేతలుగానే వీళ్ళను భావించుకోవచ్చు. మొత్తం మీద మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇప్పుడు అటవీ ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ అయినాయి. పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యి కూర్మింగులు, చెక్ పోస్టులు మొత్తం కూడా ఆ ప్రాంతం మొత్తం జల్లెడపడుతున్నారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ రవీందర్. पेट्रोल